విశ్వకర్మ వారధి. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. ఈరోజు స్వర్ణకార సంఘ భవనంలో జగద్గురు ఆదిశంకరాచార్య గారి జయంతిని పురస్కరించుకొని కార్యక్రమం చేయడం జరిగింది. సనాతన ధర్మ స్థాపనకై తరతరాలుగా విశ్వకర్మ జాతి అనునిత్యం కొట్లాడుతుందనడానికి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కూడా మనకు నిర్వచనం. ఆ రోజుల్లో మొఘలయ్యలు మన హిందూ సమాజం మీద దండెత్తినప్పుడు హిందూ సమాజం అభివృద్ధి చెంది హిందుత్వంతోనే సమాజం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆదిశంకరాచార్యుల వారు ఈ ప్రపంచం వ్యాప్తంగా హిందూ ధర్మాన్ని పరిరక్షణకై పరితపించిండు. వారి ఆశయాలను ముందుకు తీసుకోవద్దు. తదనంతరం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా జాతిని ఉద్దేశించి జాతి సమైక్యత కోసం పోరాడిండు. అలాంటి మహానుభావుల జాతర పుట్టిన మనం గర్వించుకొని వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. జై ఆదిశంకరాచార్యుల వారికి, ఆదిశంకరాచార్యుల వారికి. ఈరోజు నగర స్వర్ణకార సంఘ భవనంలో శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్యుల గారి జయంతి సభ్యులందరి సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆదిశంకరాచార్యుల వారు సనాతన హిందూ ధర్మాల కోసము ఆ రోజు ఎంతో వ్యాఖ్యలు రాసి బుక్కులు రచించి పోరాడి ఈనాడు మనము హిందూ ధర్మాన్ని వారి చెప్పినటువంటి వ్యాఖ్యల మీదుగా మనము దాన్ని అనుసరించుతూ పోతున్నాము. దాన్ని అదేవిధంగా మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్దాము. వారు చెప్పినటువంటి వ్యాఖ్యలు మనం అందరం పాటించి హిందూ ధర్మాన్ని కోసమై పోరాడదాము. జై బోలో జగద్గురు శ్రీ 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 ఆదిశంకరాచార్య వారికి. శృతి స్మృతి ప్రణాళయ భగవత్పాద ఆదిశంకర నమామి. బ్రహ్మానందం పరమసుగదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదే సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం ఆదిశంకరం నమామ్యహం. నమస్కారం. ఆదిశంకర స్వామి నమస్కారం చేసుకుంటూ ఈరోజు శంకర జన్మదినోత్సవం పురస్కరించుకొని మన పట్న స్వర్ణకార సంఘంలో స్వామివారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాము. అందరూ కూడా ఆదిశంకరాచార్య రచించినటువంటి ప్రతి ఒక్క కావ్యాన్ని, రచనలు, స్తోత్రాలను ప్రతి ఒక్కరు కూడా పఠించి వాటి యొక్క శక్తిని ఆస్వాదించాలని, సాధించుకోవాలని స్వామివారు మనకు అందించారు ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తు సారమే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అందించినటువంటి ఏకైకటువంటి పరమేశ్వరుడు సాక్షాత్తు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆదిశంకరాచారి. గురు పరంపర వీరే, పరమేశ్వరుడే. కావున ఆ యొక్క ఆత్మ అంటే దేవ కైంకర్యానికి దేహానికి సంబంధించినటువంటి ఆ యొక్క బిజినెస్ చేసుకోవచ్చు మనం, కానీ ఆత్మ యొక్క సంస్కారాన్ని పొందడం అనేది ఆ యొక్క ఆదిశంకరాచారి స్పష్టంగా మనకు తెలియజేశారు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంస్కారాన్ని పెంపొందించుకొని సార్థకం చేసుకొని పరమాత్మ ఐక్యంగా అని ఆదిశంకరాచారి మనకు అద్భుతాన్ని అందించారు. ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కలిగి ఉండాలని కోరుకుంటూ జ్ఞానేశ్వర పీఠాధిపతిగా అందరికీ ఆదిశంకరాచారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై శంకర, జై శంకర. జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, గోవింద బాంబాకి, విశ్వకర్మ భగవానికి, గాయత్రి మాతాకి, సద్గురు శ్రీ శ్రీ వీరధర్మజ మాతాకి. విశ్వకర్మ వారధి. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.